హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు వింటుంటేనే మీకు తినాలనిపిస్తుందా? పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. రైస్ ఫ్లోర్ 1/2 kg ముందు రోజు నానబెట్టుకుని కడిగి బాగా నానబెట్టుకోవాలండి. తర్వాత దాన్ని వడపోసుకోవాలి. హోల్స్ పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, అలాంటి వాటిలో వడగొట్టుకోవాలి. తర్వాత ఒక క్లాత్ పరుచుకొని దాని మీద ఈ బియ్యం క్లాత్ మీద ఈ బియ్యం వేసుకొని ఇలా చేతితోటి ఇలా పరుచుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఆరకూడదండి, మళ్ళీ బియ్యం డ్రై అయిపోతే అరిసెలు మంచిగా రావు. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని జల్లెడ పట్టుకోవాలి. ఆ పిండి ఒక పళ్ళెంలోకి వేసుకొని ఇలా గట్టిగా నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని 300 grams బెల్లం వేసుకోవాలి. 1/2 kgకి 300 grams. మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఆ బెల్లం కరిగే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. కరిగాక దాన్ని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఏదైనా చెత్త, నలకలు, చెదారం ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. దాన్ని మళ్ళీ బాగా పాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలి. పాకం ఉడుకుతుందండి. దీనిలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. ఇలాగే కలుపుతూ ఉండాలండి, ఆపకూడదు. లేదంటే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది పాకం. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదే కరెక్ట్ టైము. జాగ్రత్తగా చూసుకుంటూ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలండి. మనకు ఉండ వస్తుందా లేదా అని తెలుసుకోవాలి. ఇలాగా ఉండపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇదిగో ఇలా ఉండపాకం వచ్చిందండి. ఈ విధంగా ఉండ అయ్యేటట్టు చేసుకుంటే కొంచెం దానిలో ఆ పాకంలో చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్ అనేది తెలుస్తుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఉండకట్టకూడదండి. ఇదంతా సిమ్లోనే మనం చేసుకుంటూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఈ అరిసెలకి 2 ఉండాలి అంటారు, కానీ నేనైతే ఒకదాన్నే చేశానండి. మీరు కూడా అట్లాగా సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండకట్టకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని ఈ విధంగా మనకి పైన చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెయ్యి వేస్తే బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకున్నానండి నేను. మీకు నెయ్యి నచ్చకపోతే మొత్తం అంతా ఆయిల్తో మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక కవర్ మీద ఇట్లాగా ఒత్తుకుంటూ మీ సైజు మీకు ఏది నచ్చితే, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే కొంతమంది పెద్దగా చేసుకుంటారు. నేనైతే మీడియం సైజ్ చేశానండి.
ఎందుకంటే పిల్లలు వేస్ట్ చేస్తారు కదా, పిల్లల కోసం నేను ఈ సైజ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియంలో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చాక మళ్ళీ వేరొక వైపు తిప్పుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఇట్లా ఉంచుకొని మీడియంలో పెట్టుకొని, మరీ హై కాకుండా మరీ సిమ్ కాకుండా, అప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇలా పక్కన పెట్టుకొని వెంటనే ఇలా నా దగ్గర అరిసెలు ప్రెస్ ఉందండి, దీని మీద వేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మరీ గట్టిగా నొక్కితే కరకరలాడుతూ ఉంటుంది. ఈ విధంగా అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.